మరి ఈ రోజున మరొక శ్రేష్టమైన విషయాన్ని దేవాతి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి అక్కడ వారు పరిశుద్ధులుగా ఉండాలని ప్రయత్నించినట్లుగా ఆ 1వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఆ 4 బారులు మరి వారు ఆ యొక్క దేశములో పరిశుద్ధంగా జీవించటానికి, మరి దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి, దేవునికి దగ్గరగా జీవించటానికి వారు అక్కడ ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ విధముగా దేవునికి బహుప్రియులుగాను మరి ఆయనను సంతోషపెట్టేవారిగాను ఉండటం ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజుగారు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వారిని పరీక్షించినట్లుగా, పరిశోధించినట్లుగా, వారితో పాటు ఎంతోమంది యవన బిడ్డలు అక్కడ ఉన్నప్పటికీ వారు పరిశుద్ధత విషయంలో జాగ్రత్త పడినప్పుడు వారిని మరి పరీక్షించి 10 రోజుల తర్వాత వారిని పరిశోధించినప్పుడు అక్కడున్న వారందరికంటే వీరి ముఖములు మరి కలగాను తేజోమయముగా ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తారు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు ఏమి నేర్పబోతూ ఉన్నాడంటే, నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నీవు దేవునికి నమ్మకంగా నీ జీవితాన్ని, యవ్వనకాల జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోగలిగితే దేవుడు నీ పక్షమున ఉన్నాడని నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా తెలుసుకునే విధముగా ఒకరోజు దేవుడు నిన్ను ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడని ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నారు. ఆ దేశంలో ఆ యొక్క రాజుగారి దగ్గర ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ 4 గురించి ఒక శ్రేష్టమైనటువంటి మరి మాటలు వినపడతాయి. వారు సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన వారుగా ఉన్నారని ఆ యవన బిడ్డల గురించి అక్కడ 17వ వచనంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఒకానొక దినమున ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఈరువైపు చూసేటట్లుగా దేవుడు చేశాడు. ఆ దేశంలో ఉన్న వారందరూ వీరిని గురించి ఆశ్చర్యపడ్డారు. అంత మాత్రమే కాదు, వీరి పరిశుద్ధత వలన ఆ దేశమంతా కూడా వీరి దేవుడే ఆరాధించుటకు యోగ్యుడని ఆ రాజుగారు కావచ్చు, ఆ దేశ ప్రజలు కావచ్చు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడిని అని చెబుతున్నాడు. నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే మాట వారు పాటించారు. యవన కాలంలో వారి పరిశుద్ధత కొరకు వారు ప్రయాసపడ్డారు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో వారు ఒక తీర్మానం తీసుకున్నారు. తద్వారా దేవుడు ఆ దేశంలో ఉన్న వారి కంటే ఎక్కువ జ్ఞానం వీరికి ఇచ్చాడు, ఎక్కువ తెలివిని వీరికి ఇచ్చాడు. ఆ దేశంలో రాజుల పక్కన కూర్చునే ప్రధానమంత్రులుగా వారిని దేవుడు హెచ్చించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అగ్నిగుండంలో వారికి తోడుగా ఉన్నట్లుగా, సింహాలభంలో వారికి తోడుగా ఉన్నట్లుగా వారి దేవుడే నిజమైన దేవుడని ఆ దేశ ప్రజలందరూ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడండి. కాబట్టి నీవు నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన అనేక మంది ఎదుట నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఆయనకి నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. ఆ విధముగా ప్రియమైన యవన బిడ్డ నువ్వు జీవించాలని ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి జీవితం నీవు జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.